జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కాటారం మండలంలోని వాగులో బొలెరో వాహనం కొట్టుకుపోయింది. గంగాపురి మల్లారం గ్రామాల మధ్య కాజ్వే పైనుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద ఉధృతికి బొలెరో వాహనం కొట్టుకుపోయింది. బొలెరో నడుపుతున్న డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. వాగులో నైట్ 12 గంటలు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కాటారం మండలంలోని వాగులో బొలెరో వాహనం కొట్టుకుపోయింది. గంగాపురి మల్లారం గ్రామాల మధ్య కాజ్వే పై నుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. మరింత సమాచారం దీనికి సంబంధించి మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలోని కాటారం మహదేవ్పూర్ మండల భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు పొంగి పొర్లుతున్న పరిస్థితి. చాలా గ్రామాలకు రాకపోకలు కూడా స్తంభించిపోయాయి. నిన్న సాయంత్రం కాటారం మండలంలోని గంగాపురి మల్లారం గ్రామాల మధ్య ఒక్కసారిగా భారీ వర్షాలు కురవడంతో రోడ్డుపైకి భారీ వరద నీరు పోటెత్తింది. దీంతో క్యాజ్వే పైన ఊహించని రీతిలో వరద ప్రవాహం కొనసాగుతుంది. అదే సమయంలో బొలెరో వాహనం అని చెప్పి అంచనా వేసినటువంటి బొలెరో డ్రైవర్ ఆ వరద ఉధృతికి వాహనం కొట్టుకోవడంతో అందులో నుంచి దూకి ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ వరదలో ప్రవాహంలో బొలెరో వాహనం కొట్టుకుపోవడం జరిగింది. ఈ ప్రాంతం అంతా కూడా ప్రస్తుతం అయితే రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఇటు మహదేవ్పురం మండలంలో చండ్రుపల్లి వాగు కూడా ఉధృతంగా ప్రవహించడంతో ఇటు అన్నారం అదేవిధంగా చండ్రుపల్లి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఇక ఎగువన కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా ఇటు ప్రాణహిత అదేవిధంగా గోదావరి నది ప్రవాహాలు కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇటు మహదేవ్పూర్ కాటారం మండలాల్లో భారీ వర్షాలు కురుతుండటంతో వాగులు పొంగి పొల్లుతున్నాయి. చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతున్న పరిస్థితి అయితే ఇటు మారుమూల అటవీ ప్రాంతం నెలకొంది. సుమా. థ్యాంక్ యూ సతీష్.